ఆగమ్మా, కొబ్బరికాయ ఇక్కడే కొట్టాయి. దేవుడు అక్కడుంటే కొబ్బరికాయ ఎక్కడ కొట్టమంటారేంటి బాబా? ఏం లేదమ్మా, ఈ గుళ్ళో పూజారికి క్రికెట్ పిస్తుంది. ఉంటే కొబ్బరికాయ తీసుకెళ్ళామనుకో తొడగ రాసుకుని మరీ కొడతాడు. అసహ్యంగా ఉండదు. నువ్వు కొబ్బరికాయ కొట్టమ్మా, నేను లైన్ లో ఉంటాను. సరే. భక్తి అంటే అలా ఉండాలి. నమస్కారం అండి. నమస్కారం. మీరు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నమస్కారం. 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 నమస్కారం సార్. నమస్తే. ఎవరైనా ఏమో తెలియదు. తెలియకుండా నమస్తే ఎందుకు పెట్టినావు? ఆయన పెట్టిండ నేను పెట్టినా. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్తే. నమస్తే సార్. నమస్కారం సార్. సార్ నమస్కారం సార్. సార్ అరే నమస్కారం సార్. ఎవరయ్యా నువ్వు? అంటే నేను ఎవరో తెలిస్తే కానీ నమస్కారం చేయరా? నువ్వెవరో తెలియకుండా నమస్కారం ఎలా పెడతారు? ఇలాగా ఇలా పెట్టకూడదా? ఒట్టి చేత్తోటే. అవ్వా, మీరు ఎప్పుడన్నా రాజకీయ నాయకులు నమస్కారం పెట్టడం చూసారా? ఎప్పుడో చూశాను. ఎయిర్ హోస్టెస్ నమస్కారం చేయడం చూసారా? అది ఎప్పుడో చూశాను. సార్ మీకు ఒక్కతే అమ్మాయి కదూ? నీకెలా తెలుసాయా? ఒక చేత్తో నమస్కారం చేస్తే ఒక్కళ్ళే ఉంటారు, రెండు చేతులతో నమస్కారం చేస్తే ఇద్దరు, మూడు చేతులతో నమస్కారం చేస్తే ముగ్గురు. నమస్కారం. వెళ్ళండి సార్, వెళ్ళండి. ఓకే సార్. నాకు చాలా సంతోషంగా ఉంది. గుడికి వచ్చినందుక? కాదు, నాతో వచ్చినందుకు. ఏదో మొక్కుందన్నారుగా, తప్పలేదు. ఈ విషయంలోనైనా నా మాట విన్నావు. క్యూ చాలా ఎక్కువగా ఉంది, నమస్కారం. మనం డైరెక్ట్ గా వెళ్ళిపోదాం పదండి. సార్ 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 నమస్కారం సార్. నమస్కారం. ఏం కావాలి? ఏం అక్కర్లేదు సార్, ఇప్పుడే టిఫిన్ కూడా చేశాను. మా సత్తిగాడు కూడా సేమ్ డిట్టో నీలాగే మాట్లాడతాడు, నీలాగే ఉంటాడు. అచ్చా, నాలాగే చాలా గొప్పోడై ఉంటాడు. ఏం చేస్తుంటారు సార్ ఆయన? ద్రాక్ష పళ్ళుకి తొక్కలు ఉంచుకుని తింటా ఉంటాడు. ఎదవా. నమస్కారం సార్. అయ్యో, ఆఫీసు టైం అయిపోతుంది. ముందు చూస్తే ఇంత ఉంది, వెనక చూస్తే అంత ఉంది. అమ్మో, మా బాస్ చూస్తున్నాడు. నన్ను చూశాడంటే కొమ్మ మునిగిపోతుంది. అమ్మా, ఎండ ఎక్కువగా ఉంది, నా కళ్ళు తిరుగుతున్నాయి. నువ్వు వెళ్ళి దర్శనం చేస్తున్నా. మరి నువ్వు? నేను ఇక్కడి నుంచి దండం పెడతాను. ఏడుకొండవాడా, వెంకటరమణ, గోయిందా గోయిందా. క్యూలో వెళ్తారా? డాడీ, దేవుడి దగ్గరికి వచ్చావా లేదా అన్నది ముఖ్యం, ఎలా వచ్చావు అన్నది కాదు. పదండి. ఆగండి సార్, ఉమ్. క్యూలో రండి. ఇదిగో ఈ డబ్బులు ఉంచుకో. ఉంచు చెప్తాను. నమస్కారం సార్, వెళ్ళండి. ఇలా వచ్చేస్తున్నారేమిటి? లైన్ లో రావాలి. అయ్యా, ఇప్పుడు ఏం చేయమంటారు? మమ్మల్ని త్వరగా పంపించేయమంటాను. మా వాడి మాటలకేం గానీ మీరు పూజ చేయండి. అష్టోత్తరం చేయమంటారా, సహస్రం చేయమంటారా? పాపం పోవడానికి ఏది మంచిదైతే అది చేయండి. ఏమిటి ఇలా వచ్చేస్తుంది? గొడవగా చెయ్యదు కదా. ఆ రోజు మీరు పర్సు. అవును, నేనే. ఏంటి పాపాలు శాపాలు అంటున్నారు? మీరు చేసింది తప్పంటున్నాను. ఎందుకు? ఏమండి పూజారి గారు, అమ్మా, ఇక్కడ ఇంతమంది లైన్ లో వెయిట్ చేస్తుంటే అడ్డదారిలో వచ్చిన వాళ్ళకి హారతిస్తున్నారేంటి? అది అలా అయితే బయట ప్రసాదాలు అమ్మబడును, చెప్పులు విడవలను అన్న బోర్డులతో పాటు లంచాలు ఇచ్చిన వాళ్ళకే పూజలు చేయబడును అన్న బోర్డు కూడా పెట్టండి. అది కాదమ్మా. ఆ అమ్మాయిని మాట్లాడనివ్వండి. లైన్ లో ఎంతమంది ఉన్నారో చూడు, అప్పటి వరకు వెయిట్ చేయాలా? హాస్పిటల్లో డాక్టర్ల కోసం వెయిట్ చేస్తాం, బస్ స్టాప్ లో బస్ కోసం వెయిట్ చేస్తాం, దేవుడి గుళ్ళో మాత్రం వెయిట్ చేయలేం. ఇలా అయితే పుణ్యమే వస్తుందండి. ఎవరమ్మా నువ్వు? దేవుడి తరపున లాయరు. ఎంత చెబుతుంది? గుడికి వచ్చినప్పుడు ఉండాల్సింది భక్తి, కోపం కాదని తెలీదా? కోపానికే ఊరినే వచ్చేస్తుంది, అది డబ్బెట్టు కొనేది కాదు కదా. అమ్మా, గొడవ ఎందుకు? మీ పేరు చెప్పండి, అర్చన చేసేస్తాను. నా పని అయిపోవటం కోసం పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం ఉండదు. నేను లైన్ లోనే వస్తాను. నీకేం పని లేదు కదా, ఆ పని చేయి. లుక్కులొద్దు. పంతులు గారు. అలాగేనండి. రేయ్, ఆగరా. గుడికి వచ్చే కాసేపు కూర్చొని వెళ్ళాలి. డాడీ, ఆఫీస్ లో చాలా పని ఉంది. మీరు కూర్చొని ఎవరు కూర్చొని ఒకటే కదా, నాకు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. నాకు కొంచెం ప్రసాదం పెడతావమ్మా? అంకుల్ మీరా? అదేంటి నన్ను ప్రసాదం అడుగుతున్నారు? మీరు కొబ్బరికాయ కొట్టలేదా? టైం వేస్ట్ అవుతుందని మా వాడు కొట్టనివ్వలేదు. మీ అబ్బాయి పుట్టిన వెంటనే పెద్దవాడైపోయాడా? అదేంటి అలా అడుగుతున్నావు? ఆయనకి టైం వేస్ట్ చేయడం ఇష్టం ఉండదన్నారుగా. చాలా చక్కగా మాట్లాడుతున్నావు. నీ పేరేంటమ్మా? శ్రీదేవి. ఏం చదువుతున్నావు? డిగ్రీ పూర్తి చేశాను. ఐఐఎం ఎగ్జామ్స్ రాయడానికి హైదరాబాద్ వచ్చాను. అంటే మీది హైదరాబాద్ కదా? కాదండి, మాది రాఘవాపురం. మరి ఇక్కడెక్కడ ఉంటున్నావు? మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో. అయ్యో, బాబాయ్ అంటే గుర్తొచ్చింది. ఆయన నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. నేను వస్తాను. శ్రీదేవి. ఏంటి అంకుల్? ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. త్వరగా రామా, ఆఫీసు టైం అయిపోతుంది. సార్ నమస్కారం సార్. నాకు ఇప్పుడు అర్థమైందయ్యా, నువ్వు ఎందుకు నమస్కారం పెడుతున్నావు. ఎందుకు సార్? కళ్ళు లేనోడికి కాళ్ళు లేనోడికి ఒకటే దరిద్ర అలవాటు అయిపోయింది. చిల్లర లేదు. నమస్కారం చేస్తే చిల్లర లేదంటారా? ఇదంతా నా కర్మ. ఇది నా ఫేస్ ఫాల్ట్ కాదు, ఈ ప్లేస్ ఫాల్ట్. ఇక్కడ ఉంటే ఎవడొకటి చిల్లర వేస్తాడు. ఎవ్రీబడి లిసన్ కేర్ఫుల్లీ.
మన ప్రాజెక్ట్ ని స్టడీ చేయడానికి ఎల్లుండి ఫారిన్ డెలిగేట్స్ వస్తున్నారు. ఇది మనకు గోల్డెన్ ఆపర్చునిటీ. వీ మస్ట్ డూ ఇట్. ఈ ప్రాజెక్ట్ లో కనుక మనం సక్సెస్ అయితే ఇలాంటి ఫారిన్ ప్రాజెక్ట్స్ మనకు చాలా వస్తాయి. సో వాళ్ళని ఎయిర్పోర్ట్ లో రిసీవ్ చేసుకునే దగ్గర నుంచి సెండ్ ఆఫ్ ఇచ్చే వరకు అడుగడుగునా మన కల్చర్ తాకట్టుకోవాలి. నాకు వదిలేండి సార్, అంతా నేను దగ్గర నుండి చూసుకుంటానా. నేను పంపాలనుకున్నది కొండపల్లి బొమ్మని, దిష్టి బొమ్మను కాదు. చంద్రన్ గారు మిమ్మల్ని ఎప్పుడైనా అద్దంలో మోహన్ చూసుకున్నావా? అబ్బో. సో అర్థమైంది కదా ప్రియా? సార్? నువ్వు ఎల్లుండి చక్కగా చీర కట్టుకుని మన సాంప్రదాయానికి ప్రత్యేకంగా రావాలి. నేనా? నాకు చీర కట్టుకోవడం రాదు సార్. ఏం పర్లేదు, నాకు వచ్చి కదా. అయితే నువ్వు కట్టుకురా, నిలువుగాడిలాగా చక్కగా ఉంటావు. మీరు కొంచెం సైలెంట్గా ఉంటారా? చీర కట్టడం, చార్మినార్ కట్టడం అంత కష్టమేం కాదు. అరగంట సిన్సియర్గా ట్రై చేస్తే అదే వస్తుంది. ఓకే? నువ్వు చీరలో చాలా బాగుంటావు. ప్రియా, ఎప్పటి నుంచో చెప్దాం అనుకున్నా, నువ్వు నిజంగా చీరలో చాలా బాగుంటావు. థ్యాంక్ యూ. నువ్వు కూడా చాలా బాగుంటావు చీరలో. ఎలా ఉంది? బాడీకి బ్యాండేజ్ చుట్టినట్టుంది. కొత్తలో అలాగే ఉంటుంది. ఏది నడు? ఓకే. నిప్పుల మీద నడిచినట్టు ఆ నడకేంటే? కొంచెం ఫ్రీగా నడు. అలాగే. ప్రియా, నీకు ఇప్పుడు ఎలా ఉంది? డాక్టర్ కనీసం 2 రోజులైనా బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు. ఐఎమ్ రియల్లీ సారీ సార్, నా వల్ల ప్రోగ్రామ్ అప్సెట్ అయింది. ఏం పర్లేదు, నువ్వు రెస్ట్ తీసుకో, నేను చూసుకుంటాను కదా. థాంక్యూ సార్. ఓకే, బాయ్. ఓ 10 రూపాయలు ఇవ్వండి సార్. ముష్టోళ్ళు కూడా దారుణంగా రేట్లు పెంచేశారు. సార్, ఏంటి? నేను అడిగిన పార్కింగ్ ఫీజు 10 రూపాయలు సార్. అదేంటి అబిట్స్ 5 రూపాయలే కదా? అయితే అక్కడే పార్క్ చేసుకోండి. ఏమయ్యా, నా కారుకి పార్కింగ్ అవసరం లేదు. దీన్ని దొప్పడం ఎవరి వల్ల కాదు. కావాలంటే తాళాలు కూడా కార్లోనే వదిలేస్తాను. అదేదో బయట పార్క్ చేసుకోండి సార్. అక్కడ ఫ్రీయా? ఫుల్ ఫ్రీ. చదువుకునే కాలేజీల్లో కూడా పార్కింగ్ ఫీజులు. అక్కడికి ఏదో డబ్బులు చెట్ల కాస్తున్నట్టు. అలా అలవా. ఇంకా రాస్తూనే ఉంది పరీక్ష. హలో, సీనియర్ సివిల్ ఇంజనీర్ చంద్రం స్పీకింగ్. చా, యువతల ఇంటర్నేషనల్ ఫోటోగ్రాఫర్ సత్యబాబు స్పీకింగ్. బాబు, అంత వద్దుగానే నువ్వు ఎక్కడున్నా అర్జెంట్ గా రమ్మని బాస్ చెప్పారు. ఎందుకురా? లేట్ అయితే నీ సీట్ ఉండదన్న డౌట్. అమ్మో, వచ్చేస్తున్నాను రా, వచ్చేస్తున్నాను. అన్ని టెన్షన్లు ఒకేసారి వస్తాయి. ఏంటా సౌండ్? ఇక్కడ కూర్చున్నందుకు కూడా పార్కింగ్ ఫీజా? ఏంటా నవ్వు మాయల పగిరిలాగా? ఏమైనా మాయమైతే నేను అలాగే అవుతాను. ఇప్పుడు ఏ మాయమని? నేను మాయం లేదు, నా కారు మాయం లేదు. కారు అక్కడే ఉంది, దాని కీస్ అక్కడే ఉన్నాయి. కింద చూడండి. నా పట్ట తప్ప అది బాగానే ఉన్నాయి. మీ కింద కాదు, కారు కింద. నా కారు టైర్లు ఏమిటాయి? అది 10 రూపాయలు కాసుపడితే 10,000 బొక్క అయింది. దీనివల్ల నువ్వు తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, కార్లు బయట పార్క్ చేయరాదు, పార్కింగ్ లోనే పార్క్ చేయవాలని. ఓ బాబాయ్. బాబాయ్, ఎగ్జామ్ చాలా బాగా రాశాను. ర్యాంక్ గ్యారెంటీ. ర్యాంక్ నీకు కాకపోతే ఇంకెవరికి వస్తుందమ్మా? వెళ్దాం పదా. అదేంటి కార్ ఇక్కడ? కారు ఇక్కడే ఉంది, కానీ దాని టైర్లే లేవు. అదంతా తర్వాత చెప్తా కదా. ఆటో బ్యూటిఫుల్. బాస్ మూడ్ ఎలా ఉందిరా? నాకు ప్రమోషన్, నీకు డిమోషన్ ఇచ్చేస్తాడు అనుకుంటా. అమ్మో, అలా జరగడం వీలేదు. నేను ఆల్రెడీ నొక్కాను. లిఫ్ట్ 5th ఫ్లోర్ లో ఉంది. కిందకి వచ్చి పైకి వెళ్ళడానికి 10 నిమిషాలు అడద్దాయి. అదే మెట్లెక్కి వెళ్ళాను 5 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. బాస్ సీరియస్ చాయిసెస్. అమ్మో, 5 నిమిషాలు కలిసి వచ్చినట్టే. నువ్వు లిఫ్ట్ లో రామా, నేను మెట్ల మీద పెడతాను. మాతో పాటు 5 నిమిషాలు వెయిట్ చేస్తుంటే హాయిగా లిఫ్ట్ లో వచ్చాడు కదా. కంగారు ఎక్కువ నీకు. టైం రా, టైము. సారీ, వాచ్ అయిపోయింది. ఆ టైం కాదురా, నా బ్యాడ్ టైము. ఇవాళ తెల్లారుజాము నువ్వు నా కళ్ళకి వచ్చావు, అన్ని కష్టాలే. ఆహా, ఎంత ఆనందకరమైన విషయం చెప్పావు. అమ్మా కనకదుర్గం తల్లి, డైలీ ఈయన కళ్ళకి వచ్చేలా చూడమ్మా. దేవతలు దయ్యాలకి వరాలు ఇవ్వరు. కరెక్టే, నీకెవరు? అమ్మో, రా, రా, రా. బాబాయ్, నువ్వు ఇక్కడే కూర్చోమ్మా, నేను బస్ కలిసి వచ్చి నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. సార్ ఇది ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్. సారీ సార్. రేపు ఫారినర్స్ వస్తుంటే ప్రోగ్రామ్స్ గురించి ఎవరు పట్టించుకోరేంటి? అబ్బో, బాస్ మూడ్ బాగలేదు. ఇప్పుడు కలిస్తే డిస్మిస్ ఖాయం. చంద్ర గారు సార్, రేపు ఫారినర్స్ వస్తున్నారు. ఎవరు ఏ పనులు చేస్తారో తెలియట్లేదు. లేదండి. అసలు రెస్పాన్సిబిలిటీ ఉండాలి. లేదండి, అన్ని పనులు సక్రమంగానే జరుగుతున్నాయి, నేను ఉన్నా కదా. ఆ విషయాల్ని నేను దగ్గర నుండి చూసుకుంటాను కదా. దాని గురించి మీరేం వరీ అవ్వాల్సిన అవసరం లేదు.
సార్ అమ్మాయి ఎవరు? నా ఫ్రెండ్ కూతురు సార్. ఐఎం ఎగ్జామ్ రాయడానికి వచ్చింది. అమ్మాయిని పికప్ చేసుకోవడానికి వెళ్ళాను. ఇందులో అర్జెంటుగా మీరు రమ్మన్నారని తెలిసి కూడా తీసుకొచ్చాను. అమ్మ శ్రీదేవి, ఈయన మా బాస్ వివేక్ గారు. నమస్కారం అండి. నమస్తే. చంద్ర గారు ఒక సైడ్ రండి. సార్ చంద్ర గారు, సార్ మన ఫారిన్ డెలిగేట్స్ రిసీవ్ చేసుకోవాలంటే ఆ, ఇలాంటి అమ్మాయి ఉంటే బాగుంటుంది కదా. అవును సార్, చాలా బాగుంటుంది సార్. ఆ అమ్మాయి మీరు ఎలా కన్విన్స్ చేస్తారో నాకు తెలియదు, బట్ షీ మస్ట్ రిసీవ్ అవర్ గెస్ట్, దట్స్ ఆల్. సార్ నో నా వల్ల కాదు. ప్లీజ్ అమ్మా, జస్ట్ గెస్ట్ని రిసీవ్ చేసుకోవడమే. ముందు ఆయన క్యారెక్టర్ ని నేను రిసీవ్ చేసుకోలేనే. పైకి అలా కనిపిస్తారే గానీ చాలా మంచి మనిషి అమ్మా, మనసున్న మనిషి. ఆయన కోసం కాకపోయినా నా కోసం నువ్వు ఒప్పుకోవాలి. అసలు నా వల్లే ఈ ప్రాబ్లం వచ్చింది. అవునమ్మా, ఒప్పుకోమ్మా. ప్లీజ్ శ్రీదేవి. హ్మ్. ఆ డ్రాయింగ్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉంటే ఆ? మ్మ్. మ్మ్. ఏంట్రా ఈ గెటప్? యా బాలరా, పొలంలో దిష్టి బొమ్మలా చాలా బాగుంది. నిన్న మన బాస్ ఏం చెప్పాడు? ఏం చెప్పాడు? మన ట్రెడిషన్ తాళ్ళని గట్టిపడమని చెప్పాడు. అందుకే ఇలా ఇచ్చాం. నీలా అనుకుంటున్నాడు మేము. ఆ గెటప్ ఏమొచ్చింది? ఏం బాగలేదా? చాలా బాగుంది. బియ్యం పత్తాక మధ్యలో తాడు కట్టినట్టు. అరేంజ్మెంట్స్ అన్ని సరిగ్గా ఉన్నాయా? అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి సార్. శ్రీదేవి గారు ఎక్కడ? ఆ. అమ్మా శ్రీదేవి, నమస్కారం అండి. థ్యాంక్ యూ శ్రీదేవి గారు. మై ప్లెజర్ అండి. డెలిగేట్స్ కి బొకేస్ ఇచ్చి రిసీవ్ చేసుకోవటం నేను చూసుకుంటాను. ఇంకా మన వాళ్ళు కొంతమంది అక్కడ ఉండి వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వెయిట్ చేస్తున్నారు. హాయ్ దివ్య, హౌ ఆర్ యు? ఫైన్ అండి. కమ్ ఆన్, లెట్స్ గో. హాయ్ జానీ, వెల్కమ్ హోమ్. వచ్చేసారు. హాయ్, స్వర్ణాంధ్రప్రదేశ్ కి స్వాగతం, సుస్వాగతం. నోర్మయ్. అదేంటి ట్రెడిషన్ మెయింటైన్ చేయమన్నారు కదా? సత్యబాబు, ఇంకెందుకు రావటం? హలో సార్. హాయ్, వెల్కమ్ టు ఇండియా. థ్యాంక్ యూ. ఏ రెడీ, రెప్పేద్దు. హలో, వెల్కమ్. Why do you do this? It is our tradition to light up lamp before commencement of any important event. It gives us positive energy and approach, devotion, commitment towards the work what we do. Oh, I see. Excellent. థ్యాంక్ యూ. Mr. Vivek, can I know something about the Indian villages and the dominant factors? ఇండియన్ విలేజెస్ I'll explain it to you. Indian villages are known for their simplicity. Agriculture being the backbone of Indian economy, villages are pillars on which the nation stands. People in villages live with unity and integrity, sharing each other's joys and sorrows as members of one family. Thank you very much. We're impressed by the explanation on Indian villages and have come to an understanding that we should cooperate with each other. Mr. Vivek, we are impressed by your involvement in this project and we accept the budget of rupees 300 crores and we are very obliged to work with you. We'll go for the agreements and release the first payment of 50 crores on submission of final master plan. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. Our pleasure. శ్రీదేవి, ఏంటంగా? మన సాంప్రదాయం గురించి చాలా బాగా చెప్పావమ్మా. నిజం చెప్పాలంటే ఇవాళ మా వాడి ప్రాజెక్ట్ కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నువ్వే. థ్యాంక్ యూ అంకుల్.